అందరికి నమస్కారం అండి. ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ వంకాయ పచ్చడి అయితే చేసుకుందాము. చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రము చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ఇంట్లో అయితే చేసి పెట్టండి, మీకైతే మంచి కాంప్లిమెంట్ అయితే ఇస్తారనమాట. టేస్ట్ మాత్రము అంత బాగుంటుంది. కొంచెం రైస్ పెట్టుకొని అందులో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి కానీ వేసుకొని కలుపుకొని తిన్నారంటే మీరు ప్లేట్ మొత్తం ఖాళీ అయితే చేస్తారనమాట. ఇంకా పెరుగు జోలికి సాంబార్ జోలికి దేని జోలికి వెళ్ళరండి. టేస్ట్ అంత బాగుంటుందన్నమాట. మిమ్మల్ని అడిగి ఇంకొంచెం రైస్ పెట్టించుకొనే తింటారు. పచ్చడి ఇలా చేసి చూడండి ఎంత బాగుంటుందో. దీనికోసం మనమేమి గంటలు కష్టపడాల్సిన పని లేదండి. జస్ట్ 10 నిమిషాలతో ఒక్క దోసకాయ ఒక వంకాయతో ఈ 2 కాంబినేషన్తో ఒక్కసారి పచ్చడి చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకోకుండా అయితే ఉండరు. దానికోసం అని చెప్పి బాండ్లీ అయితే పెట్టి 5-6 పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేయండి. ఏంటంటే ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేస్తే కొంచెం చిటపట అంటాయి కదండి. ఫస్ట్ బాండ్లీ పెట్టి పచ్చిమిర్చి వేస్తే కొంచెం ఆ తడి అంతా అటు ఇటు అయిపోయిన తర్వాత అప్పుడు ఆయిల్ వేయండి. కొంచెం ఏంటంటే ఎక్కువ చిటపటలాడకుండా అయితే ఉంటుంది. ఇంకా పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. జీలకర్ర ఏంటంటే ఏ పచ్చళ్ళలో కానీ జీలకర్ర వేస్తే మాత్రం టేస్ట్ ఇంకొంచెం రెట్టింపు అయితే అవుతుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇవి ఏంటంటే కొంచెం మాడనివ్వకుండా అటు ఇటు కొంచెం ఫ్రై చేయండి. ఒక వంకాయని చిన్న ముక్కలుగా కట్ చేసేసి కొంచెం ఫ్రై చేయాలన్నమాట. ఈ పచ్చిమిర్చిలో వేసేసి కొంచెం ఫ్రై చేయనివ్వండి. వంకాయ ఏంటంటే కొంచెం మెత్తగా ఉడికిన దాకా అయితే కొంచెం ఫ్రై చేయాలి. కొంచెం చింతపండు అండి. మనం ఒక దోసకాయ అయితే వేస్తున్నాం కాబట్టి మనకి ఎక్కువ చింతపండు అయితే అవసరం లేదు. కొంచెం చింతపండు వేసి మనకి వంకాయ ఉడికిందా లేదా అని ఒకసారి ఇట్లా టెస్ట్ చేసుకుంటే వంకాయ అయితే ఉడికిందని మనకి ఇలా అయితే తెలుస్తుందనమాట. ఇక్కడ వచ్చి ఏంటంటే కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర కూడా కొంచెం మగ్గిన తర్వాత ఏంటంటే గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ అయితే తీసుకొని ఇవైతే మిక్సీలో వేసేసుకొని ఒక 3 వెల్లుల్లి రెబ్బలను అయితే పొట్టు అయితే తీసేసి వేసేసుకోవాలి. తగినంత సాల్ట్ అయితే ఇప్పుడే యాడ్ చేసేసుకొని మిక్సీ అయితే మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఈ లోపు ఏంటంటే మనం ఒక దోసకాయని సన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఎక్కువ లావుగా కాకుండా సన్నగా కట్ చేసుకోవాలి. చూపించాం కదా, ఈ సైజులో అయితే సన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టిన దాంట్లో ఏంటంటే సగం ముక్కల వరకే వేయండి. సగం అయితే పచ్చివి అలాగే ఉంచేయాలి. మనం పచ్చి దోసకాయనే ఉపయోగిస్తున్నాము. మనమేం దోసకాయని ఫ్రై చేయనక్కర్లేదండి. టేస్ట్ అయితే బాగోదన్నమాట ఫ్రై చేస్తే. ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా మిక్సీ అయితే వేసుకోవాలి. అది కూడా ఏంటంటే పలుకుగానే వేసుకోవాలి. టేస్ట్ మాత్రము అప్పుడే బాగుంటుందన్నమాట. మనం తినేటప్పుడు అక్కడక్కడ దోసకాయ ముక్కలు తగులుతూ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కొన్ని ముక్కలు అయితే ఉంచాం కదండి, ఆ ముక్కల్లో మిక్సీ పట్టిన ఈ పచ్చడిని అయితే వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో ఏంటంటే సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే ఇప్పుడే చూసి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటే మనకి టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు అసలు ఏంటంటే ఈ పచ్చడికి ఈ తాలింపు వల్లే టేస్ట్ ఇంకొంచెం రెట్టింపు అయితే అవుతుందన్నమాట. బాండ్లీ అయితే పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, పచ్చెనపప్పు కొంచెం ఎక్కువే వేసుకోండి. మనం తినేటప్పుడు పచ్చెనపప్పు కొంచెం తగులుతుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ కొంచెం పచ్చెనపప్పు వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోండి. మనం ఏ కర్రీస్ చేసినా కానీ పసుపు వేయకుండా ఇంట్లో పెద్దవాళ్ళకి పెట్టకూడదంట. ఇంకా పసుపు అయితే వేసేసుకున్న తర్వాత తాలింపు కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రెబ్బలు 2 అయితే తీసి వేసేసుకొని మంచిగా ఫ్రై అవనివ్వాలి. మనం పచ్చడి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చడిలోకి ఈ తాలింపుని అయితే వేసేసి అటు ఇటు మిక్స్ చేసుకోవాలి. ఇలా చేస్తే దోసకాయ పచ్చడి చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రము మీరు ఎన్ని కూరలు ఉన్నా ఇదొక పచ్చడి చేసి పెట్టారంటే ఇంట్లో మిమ్మల్ని అయితే చాలా బాగుందని మాత్రం కాంప్లిమెంట్ అయితే ఇస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి బేబీ లాగ్ని. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బేబీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.